హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గజ్వేల్లోని ప్రముఖ శివాలయం గురించి తెలుసుకుందాం. ఆ శివాలయం విషయాలు ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివాలయం వచ్చేసి పార్థివేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి వచ్చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే రూట్లో ప్రజ్ఞాపూర్లో దిగి అక్కడి నుంచి గజ్వేల్కి వెళ్ళే మార్గంలో ఎడమ వైపుగా ఈ గుడి ఉంటుందండి. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగం వచ్చేసి పుట్టులింగము. ఇది ప్రతి సంవత్సరము నువ్వు గింజంతా పెరుగుతూ ఉంటుంది. మనకు ప్రతి చోట శివలింగాలు పెరుగుతాయి అంటే ఎత్తుగా పెరుగుతాయి, కానీ ఇక్కడ వెడల్పుగా పెరుగుతుంది. ఇదే ఈ గుడి యొక్క విశేషం. ఇది 1995లో జీర్ణోద్ధరణ జరిగిందండి. ఈ జీర్ణోద్ధరణ జరిగిన తర్వాతనే గజ్వేల్ యొక్క డెవలప్మెంట్ ప్రారంభమైందని ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ నంది చాలా పెద్దగా ఉంటుందండి. అది చాలా అందమైన శిల్పంగా చెక్కబడి ఉంది. ఈ వెనుక ఉన్న మనకు ధ్వజస్తంభం కూడా రాతి ధ్వజస్తంభము. ఇది దాదాపు 50 ఫీట్ల వరకు ఉంది. ఈ గుడి యొక్క మిగతా విశేషాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్. ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయంలో 2 ఉపాలయాలు ఉన్నాయండి. అందులో ఒకటి నవగ్రహాల ఆలయం. ఇక్కడ నవగ్రహాల శాంతి కోసము పూజలు కూడా జరపబడతాయండి. ఇంకొక ఆలయం వచ్చేసి నాగేంద్రుని ఆలయం. ఈ నాగేంద్రుని ఆలయం పక్కకి మనకు ఒక రావి చెట్టు ఉందండి. ఈ రావి చెట్టు క్రింద శ్రీరాముని యొక్క విగ్రహాలు మరియు వినాయకుని విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మేము ఇక్కడికి వచ్చే సమయానికి అన్నపూజ జరుగుతుందండి. ఆ సమయంలో మనము ఇంకా గుడి యొక్క గోడలపైన ఉన్న అనేక విగ్రహాలను చూస్తామండి. ఆలయం గోడలపై మనము నంది, శృంగి, భృంగి మరియు శివగణాలు, అనేక శివగణాలను గురించి మనము ఇక్కడ చూడవచ్చునండి. అలాగే శరభస్వామి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మనము శృంగి, భృంగి విగ్రహాలు, వీరు శివుని యొక్క ద్వారపాలకులు, వారి విగ్రహాలు కూడా చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయండి. ఇప్పుడు మనము గర్భగుడిలోకి ప్రవేశిస్తామండి. ఇప్పుడు అన్న పూజ చేశారు కదండి. ఈ అన్నాన్ని అందరికీ ప్రసాదంగా పంచుతారు. ఈ అన్న పూజ తర్వాత మళ్ళా అభిషేకం జరుగుతుంది. ఇంతలో మనము ఈ యొక్క గుడి యొక్క విశేషాలను ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా తెలుసుకుందాం. మీ విశేషాలు, దీని గురించి గుడి యొక్క విశేషాలు మాకు చెప్తారా? ఇది పుట్టులింగం. చిన్నప్పటి నుండి సంవత్సరానికి నువ్వు పెరుగుతున్నది. దీన్ని అయ్యగారు చంద్రశేఖర్ సిద్ధాంతి వర్గల్ అయ్యగారు కొబ్బరికాయ కొట్టి మొత్తం చేసిపోయింది. ఇప్పటి వరకు అంతా మంచిగా ఉంది. ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ లింగం అనేది నేను విన్నదాన్ని బట్టి ఎక్కడైనా లింగము ఈ హైట్ లో పెరుగుతుంది. బట్ ఇక్కడ సంవత్సరానికి వెడల్పుగా పెరుగుతుంది. నువ్వుగిందంత ప్రకారం సంవత్సరానికి నువ్వుగిందంత ప్రకారం పెరుగుతున్నది. అది ఇక్కడ పూర్వం గుడి కూడా వరగల్ గుడి రౌతోటే కట్టారు. ఓకే, వర్గల్ గుడి, శంభులింగం గుడికి రౌతోటే కట్టారని మా పితృదేవతలు మా అమ్మ నాయన చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్థివేశ్వర స్వామి దేవాలయ పూజారి కొడుకు. ఓకే, థ్యాంక్ యూ. అన్న పూజ అయిపోయిన తర్వాత శివునికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని మనం దర్శించుకుందాం. అభిషేకానంతరం ఇక్కడ అలంకరణ కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ గుడికి ఆనుకొని ప్రజ్ఞాపూర్ చెరువు ఉందండి. ఒకసారి అక్కడ కూడా చూసొద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
స్త్రీ